మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి నెల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం సిద్ధవటం ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో PARE కార్యక్రమం ద్వారా సిద్ధవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చే శారీరక, మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, ఇతర రాష్ట్రాల మద్యం తెచ్చి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల 2వ శనివారం మరియు 4వ శనివారం సిద్ధవటం, అట్లూరు మరియు ఒంటిమిట్ట మండలాల్లో ఎక్సైజ్ శాఖ తరఫున CARE అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇదేమిటంటే కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమం ద్వారా దీనిలో ప్రజలకు మద్యపానం మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మానసిక సమస్యలు, అదేవిధంగా వాళ్లకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళని చైతన్యవంతులుగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో దాదాపు అన్ని గ్రామాల్లోనూ వాళ్ళని చైతన్యవంతులని చేయడం జరిగింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వల్ల మనకు స్వల్పకాలంలోనే వాళ్ళు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటివి జరగకుండా వాళ్ళని చైతన్యపరచడం మన డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రజల్లో ఏదైనా ఇటువంటి సమస్యలు ఉన్నా, వాళ్ళు ఏదైనా ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాకు తెలియజేస్తే వెంటనే వారిపైన అక్రమంగా ఇలా విక్రయిస్తున్న వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. కాల వ్యవధిలో జనవరి నుంచి జూలై వరకు జరిగిన కాలంలో మా శాఖ తరఫున 11 మందిని ముందు జాగ్రత్తగా బైండ్ ఓవర్ చేసి వారిని సత్ప్రవర్తన కలిగి ఉంటామని మండల మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి తగు చర్యలు తీసుకోవడం.